పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. నేను జయ గారితో పాటు ఎవరు వచ్చారు ఇంటికి? ఎవరు వచ్చారు? నల్ని మహేష్ గారు, ఇది ఫోన్ అండి, ఫోన్ కాల్. ఇది ఒక కాన్ఫరెన్స్ కాల్. ఓకే, ఎందుకంటే మేము ఆల్రెడీ నల్ని గారు మాకు ఈమెయిల్ పంపించడం జరిగింది, ఆవిడ బాధను మాకు వ్యక్తపరచుకోవడం జరిగింది. ఇది ఎవరికి మూడో మనిషికి చెప్పేటటువంటి పరిస్థితి లేక ఈ బాధ నుంచి నన్ను గట్టెక్కించండి, నా జీవితాన్ని కాపాడండి అని అమ్మాయి విన్నపించుకుంటే కనుక ఆవిడకి మేము కాల్ చేసి, అమ్మ నీ బాధనంతా మేము విన్నాము, కానీ ముమ్మాటికి నువ్వు చేసినటువంటిది నేరమా ఘోరమా అనేటటువంటి అంశం తీస్తే కనుక పక్కన పెడితే కనుక మీ భర్తకి నచ్చనటువంటి ఏ భార్య చేయకూడనటువంటి ఒక ఓదార్పు కార్యక్రమం నువ్వు చేసావు. అది ప్రేమ కార్యక్రమం, ప్రేమ కలాపం అనేది మేము అనం, కానీ ఒక ఓదార్పు కార్యక్రమం నువ్వు చేసావు ఎవరో మనిషి చచ్చిపోతాడనే భయంతో. అది కాస్త నీ పక్కలో బలం అయి ఉంది కాబట్టి ఇది నువ్వు మాట్లాడేదానికి అవకాశం లేదు కాబట్టి ఒక్కసారి మమ్మల్ని మహేష్ గారితో మాట్లాడి అంటే మీ కాన్ఫరెన్స్ కాల్ కలిపటం జరిగింది. అసలు మీ బాధ ఏంటి మహేష్ గారు? మీరు మనస్తాపం చెందారని మాకు అర్థమవుతుంది. ఒక్కసారి మీ బాధ ఏంటో మాకు వినాలనిపిస్తుంది, చెప్పండి అసలు ఏం జరిగింది. సార్ ఇప్పుడు మీరు నా పొజిషన్ లో ఉంటే మీరు కూడా ఎలాగ రియాక్ట్ అవుతారు సార్? ఎవరన్నా అబ్సల్యూట్లీ అస్సలు ఏమండి, అస్సలు ఆవగింజంత అనుమానం కూడా లేదు, ఆవగింజంత. ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా సానుకూలంగా స్పందించారు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్కడ అగ్రెషన్ చూపెట్టలేదు, కోపం చూపెట్టలేదు, చేయి పెట్టి కొట్టలేదు, ఒక బూతు మాట అనకుండా మీరు స్పందించి ఓపికగా ఓర్పుగా 6 నెలల పాటు ఎలా ఉన్నారు అనేది మాకు అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి మీ బాధ, మీ లోపల మీరు పడేటటువంటి బాధను కూడా మేము అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. చెప్పండి ప్లీజ్. సార్ మీరు అర్థం చేసుకున్నారు నా బాధ. నేను చాలా సెన్సిటివ్ సార్. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని నన్ను చాలా ఆటలాడిస్తుంది సార్. తన తైతక్కలు ఆడుతుంది సార్, చాలా ఆటలాడిస్తుంది. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని మనడు ఏం చేసినా గానీ మనడు. మాది లవ్ మ్యారేజ్ సార్. మేమిద్దరం ఒకరికి ఒకరు ఇష్టపడి ప్రేమించుకున్నాం. సో ప్లస్ ఏంటంటే అంతకంటే దానికి మించింది ఏంటంటే ఎవరు కూడా ప్రోత్సహించినటువంటి తన ప్రొఫెషన్ ని మీరు ఇరువైపుల కుటుంబాలని ఇద్దరు కూడా అది వద్దు అని ఆ ప్రొఫెషన్ ఆపేయమని చెప్పినా కూడా మీరు ప్రోత్సహించారంట కదా. అవును సార్, మా ఇంట్లో కూడా నువ్వు మంచి చదువుకున్నావు, మంచి జాబ్ చేస్తున్నావు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం మేము, లేకపోతే నువ్వు మంచి వాళ్ళని చూసి చేసుకో. ఏంటి సోషల్ మీడియా ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్ ఏంటి, అసలు ఏంటి యూట్యూబ్ ఏంటి, ఇవన్నీ ఏంటి అసలు అన్ని. మా పేరెంట్స్ వద్దు అంటున్నా కూడా నేను వాళ్ళని ఒప్పించి మరి నేను పెళ్లి చేసుకున్నానండి. పెళ్లి చేసుకున్నాను, నాకు బాగానే బుద్ధి చెప్పింది తిను. అట్లా అనొద్దులేండి. సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు చెడ్డవారి కిందకి ఎట్లా అవుతారు, కానీ అది కాదు కదా. అది ఒక బూత్ కార్యక్రమం కాదు, అది చూడకూడనటువంటి వెబ్సైట్ కాదు అది. అలా మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈ రోజులు ఎలా ఉన్నాయి సార్? ఈ రోజు వినండి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటదండి, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటది. ఈ రోజులు ఎలా ఉన్నాయి అసలు? ఏమండి, ఈ రోజు మీ భార్య ఇన్ఫ్లుయెన్సర్ గా ఎన్నో వేల కుటుంబాలకి, ప్రజలకి ఆవిడ సహాయపడింది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కింద, ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కింద చాలా మందికి ఆవిడ ఉపయోగపడింది. ఆవిడ దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే అమ్మాయి ఎదుర్కొంటే ఒక వ్యక్తి వచ్చి నిలబడి, నువ్వు నన్ను ప్రేమించకపోతే, నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పటమే కాకుండా చనిపోవటానికి ఒక 2-3 ప్రయత్నాలు చేసేటప్పటికి ఇదేంటి 4 ప్రాణాలు కాపాడి 4 జీవితాలు నిలబెట్టవలసింది నేను ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు పోవటానికి నేను ఎలా కారకరాలు అవుతాను అనేటటువంటి ఏకైక ఆలోచనతో ఈ రోజు ఈ అమ్మాయి ఈ స్థాయికి తెచ్చుకుందండి. ఏకైక ఆలోచన, అది తప్ప ఇంకోటి ఏమీ లేదు. కాదు నేను అదే అనట్లేదు, మేము అదే అమ్మాయి చెప్పాం. నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఏదండి, ఇవే మాటలు మేము అమ్మాయితో చెప్పాం. అమ్మ ఇదేమైనా సినిమా నువ్వు అనుకుంటే కనుక ఏదైనా ఇలా మంత్రం వేసినట్టుగా 100% మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి దారిలో పెట్టగలవా? వాడు ఐ లవ్ యూ అంటే నువ్వు ఐ లవ్ యూ అంటావు ఏంటి? వాడు లవ్ సింబల్ పంపిస్తే నువ్వు లవ్ సింబల్ పంపించడం ఏంటి? ఆఖరికి వాడు విచ్చలవిడిగా బరి తెగించేటటువంటి పరిస్థితికి వచ్చాక బ్లాక్ చేస్తే కనుక వాడు అది భరించలేక ఈ మొత్తం గుట్టంతా మీ ఎదురుగుంటా వచ్చి బట్టబయలు చేసి ఒక శాడిస్ట్ అనేటటువంటిది నిరూపించుకునేంత వరకు ఈ అమ్మాయికి అసలు రంగు తెలియలేదు. నేను మంచి పనులు చేసినప్పుడు మెచ్చుకున్నావు కదా మహేష్. అమ్మా ఉండమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. ఇది నువ్వు 100 మంచి పనులు చెయ్యి, 101ది చండాలమైన పని కదా ఇది. జీవితాలు ఎందరియో నిన్ను చూసి ఆదర్శంగా బతుకుతున్నారా అని నన్ను నువ్వు మెచ్చుకున్నావు కదా.
తెచ్చుకున్నాను. నువ్వు బయట ఏం చేస్తున్నావు తెలియక, నువ్వు బయట ఏం చేస్తున్నావు వదిలేండి, ఆ మాట వెనక్కి తీసుకోండి మహేష్ గారు. ఒక్క నిమిషం మహేష్ గారు, నువ్వు బయట ఏం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో మీరు నిలబడినటువంటి పరిస్థితిలో ఆ ఎదవ చూపెట్టినటువంటి ఆ ఎవిడెన్స్లన్నీ బట్టి మీరు ఇలా మాట్లాడటంలో కొంతవరకు సమర్థించేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా అదే పనిగా జీవితాంతం ఆ అమ్మాయి వేసేటటువంటి ప్రతి అడుగు తప్పటడిగే, ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి ప్రతి మగాడితో అదే సంబంధం ఉంది. నేను ఇంట్లో లేనప్పుడు ఎప్పుడు వస్తావు అని ఫోన్ చేస్తే కనుక ఎవరి తరపున నువ్వు అడుగుతున్నావు ఫోన్ కాల్ చేసినాను అని ఇంకా ఆ అమ్మాయి నోరిప్పితే రామ అన్న బూతులాగా ఉంటే ఇంకా ఆ అమ్మాయి బ్రతకాలా చావాలా అండి? అంత ఎక్స్ట్రీమ్ గా ఆలోచించమాకండి ప్లీజ్. నమ్మకం ఉండాలి సార్, ఆ నమ్మకం పోగొట్టుకుంది. ఏమండి పోగొట్టుకుంది. నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు సార్. ఏమండి అడగండి, మీరు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. కానీ ఇది పరీక్షా సమయం. మీ జీవితంలో మీకు ఏర్పడినటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి సమయం. ఇది ఒక పరీక్ష. మీకు, మీ భార్యకి, మీ బిడ్డకి, అందరికీ ఇది ఒక పరీక్షా సమయం. ఈ సమయంలో మీరు ఒకసారి పాత జ్ఞాపకాలు స్మరించుకోండి. ఎటువంటి వ్యక్తిని మీరు ప్రేమించారు, ఏం చూసి ఆ అమ్మాయిని ప్రేమించారు, మీరు చేసినటువంటి ప్రయాణంలో ఇది ఒక్కటి తప్ప ఎప్పుడైనా అమ్మాయి తప్పు చేసిందా? సమాజంలో ఎవరైనా కూడా ఈ అమ్మాయిని ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక మంచి పేరే ఉంది కానీ ఎవరైనా వేలెత్తి చూపెట్టారా? ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకుని దాన్ని బట్టి ఇప్పుడు జరిగినటువంటి సంఘటన కూడా చేయవలసిందిగా నా కోరిక. ప్లీజ్ చెప్పండి సార్. రోజు తను ఎంత మంచిగా ఉండేది, తను ఎంత మంది లైఫ్స్ నిలబెట్టింది, ఎంత మంచిగా ఉంది, అవన్నీ తలుచుకుంటూ రోజు నా పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ నేను కుమిలిపోతున్నా సార్. రోజును ఎన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాయి సార్ నాకు. అవన్నీ ఎవరికి అర్థం కావు సార్. నేను ఆ బాధ మా పేరెంట్స్ కి చెప్పుకోలేదు, వాళ్ళ పేరెంట్స్ కి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నాలో నేను కుమిలిపోతున్నాను. ఏమండి ఒక భర్తను సార్ నేను, ఒక భర్తను నేను, ఒక ఫాదర్ కి వాళ్ళ కూతురు ఇలా చేసింది అంటే దాన్ని ఏమన్నా ఒప్పుకుంటారేమో, కానీ ఒక భర్తకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎవరు చెప్పుకోవాలి సార్? బతికున్నా చనిపోయినట్టే సార్ నేను. అబ్సల్యూట్లీ మీ పడేటటువంటి బాధ ప్రతి తెలియాలి సార్. నేను సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేశాను సార్. కేవలం పాప గుర్తొచ్చింది నాకు. అరే తన లైఫ్ పాడైపోద్ది. మహేష్ గారు ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ సార్, ఒక్క నిమిషం. ఈ రోజు శ్రవణ్ వచ్చి మీ ఎదురుగుంటా కూర్చుని, ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆధారం బ్రహ్మాస్త్రం ఏంటంటే శ్రవణ్ని తీసుకొచ్చి మీ ఎదురుగుంటా కూర్చుని, నేను బుద్ధి గడ్డి తిని, నా పిచ్చి ప్రేమ, గుడ్డి ప్రేమ, మెంటల్ ప్రేమ నాది, నాకు తెలుసో తెలియకో నేను ఈ తప్పు చేశాను, ఆ అమ్మాయిది ఏమీ తప్పు లేదు అని చెప్పటం వల్ల ఈరోజు కొద్దో గొప్ప ఈరోజు ఇలాగన్నా మాట్లాడుకుంటున్నాం. నిజంగా శ్రవణ్కి కనువిప్పు రాకపోయి ఈ రోజు ఎదురుగుంటా కూర్చుండకపోతే కనుక ఈ పరిస్థితికి అసలు మేము మీ ఫోన్ కాల్ కలపటం కూడా వేస్ట్. అవును, ఈరోజు మీకు ఫోన్ కాల్ కలపటం కూడా వేస్ట్. మీరు దాన్ని కూడా ఎలా చూస్తున్నారు అంటే కనుక శ్రవణ్ మీ ఇద్దరు కలిపి ఆడినటువంటి నాటకం కాబట్టి జరగవలసిందంతా జరిగిపోయింది, వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఈరోజు శ్రవణ్ని సపోర్ట్ చేసుకుంటూ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి దాన్ని డబల్ నాటకంగా మీరు మాట్లాడుతున్నారు. ఇంకా భగవంతుడే కాపాడాలి. మీరు అందరూ తన మాటలు నమ్ముతున్నారు, నేను నమ్మట్లేదు సార్. నాకు నమ్మకం లేదు, నమ్మకం లేదు. టైంలో కూడా మహేష్, ఎవ్వరు నన్ను సపోర్ట్ చేయని టైంలో కూడా నన్ను సపోర్ట్ చేసావు. చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఏం ప్రమాణం చేసావు? ఏ తప్పు చేసినా సరిదిద్దుకొని నీతో జీవితాంతం బ్రతుకుతాను అన్నావా లేదా? అంటే ఏ తప్పు చేసినా అంటే ఇష్టం వచ్చినట్టు దైతకులాడతావా? సరే, తప్పేసిన వచ్చి నేను మోసం చెయ్యలేదు మహేష్. మన ప్రేమ గుర్తు, మన పాప మీద ప్రమాణం చేసి చెప్తున్నావు. నువ్వే నమ్మకపోతే ఏం చెప్తుందండి తను? మహేష్ గారు ప్లీజ్ అండి, తను పాప మీద ప్రమాణం చేసి చెప్తున్నానని చెప్తోంది. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. నన్ను కోపం వస్తే కొట్టు తిట్టు గానీ నీ మౌనాన్ని భరించలేకపోతున్నాను. అతను ఎలాగ కొట్టను తిట్టను అన్నాడు కదా, ప్రతిసారి నువ్వు నన్ను కొట్టు అంటే అతను ఎలా కొడతాడు? అలవాటు లేదు అతనికి. ఉండే అది కాదు ఇక్కడ. ఇప్పుడు ఓకే మహేష్ గారు, జరిగింది. శ్రవణ్ వచ్చాడు, చెప్పాడు, మెసేజ్లు చూపెట్టాడు, తర్వాత అతను ఏం చేస్తాడు నమ్ముతారు. శ్రవణ్ అంటున్నారు సార్. ఒక నిమిషం, ప్రతిసారి శ్రవణ్ అంటున్నారు. అంత బాగా చెప్పింది సార్ ఆయన గురించి మీకు? ఏం లేదు, అంత బాగా చెప్పలేదు. వాడు ఎంత ఏదో చెప్పింది. శ్రవణ్ అంటున్నారు మీరు. అలా కాదండి, అతను ఎంత చండాలపోయినటువంటి వ్యక్తి అనేది గ్రహించటం, తెలుసుకోవటం అనేటటువంటిది ఎంత లేట్ అయ్యింది అనేటటువంటి ఉద్దేశంతో శ్రవణ్ అనే పదం వాడిందే కానీ శ్రవణ్ ఏమి గొప్పవాడు శ్రీరామచంద్రుడు అని తనేం మాట్లాడలేదు. దయచేసి ఆ మాటల్లోకి ప్రస్తావన అలా తీసుకెళ్లి మిస్డైరెక్ట్ చేయకండి. నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను, ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి?
ఎవడైతే మొదలు పెట్టాడో ఆ కార్యక్రమాన్ని ఆ మనిషినే తీసుకొచ్చి మీ కళ్ళెదురుగుంటా కూర్చోబెట్టి చెప్పాడు. పోనీ ఈసారి అదే వ్యక్తిని మేము తీసుకొచ్చి మీ ఎదురుగుంటా కూర్చోబెట్టి లైట్ డిటెక్షన్ చేపిద్దామా? పోనీ అలా నమ్ముతారా మీరు? ఇంకేం చేయాలి? ఇంక ఈ సమస్యకు పరిష్కారం ఏంటి మీరు లేదంటే చెప్పండి. కొండల్లోకి కోణంలోకి వెళ్ళి తపస్సు చేసి ఏదైనా భగవంతుడి ప్రత్యక్షం అయితే మీకు నిజం చెప్పాలి. మీరే ఇంకేలా ఏదైనా చెప్తాం? చెప్పాలండి. మీరే నా మనసులో ఉన్న డౌట్ క్లియర్ చేసి మీరే ఏదైనా చెప్పాలి. ఏమండి మీరు ప్రేమించారు, మీరు నమ్మారు, మీరు పోరాడారు, సమాజానికి అవును సార్, వ్యతిరేకంగా ఎంత వెళ్ళారు, నమ్మాను సార్ తన వృత్తిలోని మీరు ప్రోత్సహించారు, నా భార్య దేవత అని చెప్పి నెత్తిమే పెట్టుకుని పూజించారు. ఈ రోజు మేము మీకు చెప్పాలా మీ ఆవిడ క్యారెక్టర్ గురించి? ఈ పనికిరానటువంటి చెప్పాలి ఒక్క సార్. సబ్జెక్ట్ ఆ కూడా నమ్మకం పోగొట్టుకుంది సార్, ఆ నమ్మకం పోగొట్టుకుంది. ఏమండి మీకు మొదట్లోనే చెప్పాను సార్, ఏమండి? పొజిషన్ లో మీరుండి ఒక్క ఆలోచించండి. నిమిషం ఈ రోజు మీ భార్య తప్పు అంటే కనుక, మీ భార్యని తప్పు అనేటటువంటి విధంగా మీరు చేస్తే కనుక, శ్రవణ్ అనేటటువంటి వ్యక్తి వచ్చి ఈ విధంగా మెసేజ్లు అన్ని మీకు చూపెట్టాడు కదండి. వాడి బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం ఏంటి అనేది మీరు పచ్చగట్లేరా? గ్యారంటీ ఇస్తారా సార్? వాళ్ళ మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఏం అవ్వలేదు, మీరు గ్యారంటీ ఇస్తారా? ఎవరిస్తారండి గ్యారంటీ? ఎవరిస్తారు గ్యారంటీ? ఏం మరి పిచ్చి సార్ మాటలు మాట్లాడుతున్నారు? మీ భార్య యొక్క క్యారెక్టర్ గురించి, ఒక 2 సంవత్సరాల కూతురు కన్నటువంటి మీ భార్య యొక్క క్యారెక్టర్ గురించి మేము ఏసీ ఫ్రిడ్జ్ కి గ్యారంటీ ఇచ్చినట్టుగా మేము గ్యారంటీ ఇవ్వాలా? ఏమనుకుంటున్నారండి? మీరు ఎంత మాట్లాడితే అంత మాట్లాడచ్చు అని అనుకుంటున్నారా? మాట్లాడుతున్నారు కదా సార్ ఇదంతా. తెలీదా? మన పాప పుట్టేంత వరకు, శ్రావణ్ నా లైఫ్ లోకి వచ్చేంత వరకు నేను ఎలా ఉన్నానో తెలియదు నీకు. చూడు, మన మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, కేవలం పాప కోసం ఏమండి ఒక్క నిమిషం ఉన్నాం అంతే. మహేష్ గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడినివ్వండి. ఏమండి ఒకటి, చెప్పండి సార్, చెప్పండి. ఈ రోజు మీ పడినటువంటి బాధని మేము పడ్డాము, మేము అనుభవించాము. మీ తరపున నిలబడి ఆ అమ్మాయిని మీ ఫోన్ కాల్ కలపక ముందు ఆ అమ్మాయిని నిలదీసాం, నిందించాం, తిట్టాం, గడ్డి పెట్టాం. అన్ని విధాలుగా నీకు బుద్ధి లేదమ్మా అంటే కనుక ఒక మానవతా దృక్పథంతో ఒక మనిషి చచ్చిపోతాడు, ఒక పిచ్చోడు చచ్చిపోతాడు అనే ఒక ఉద్దేశంతో అతనితో నేను చాటింగ్ కంటిన్యూ చేశానండి. దానికి మించి నా తప్పు చేయలేదు అంటే కనుక నిన్నెలా నమ్మాలమ్మా అనేటటువంటి విధంగా మేము మాట్లాడాం. ఇంకొక అంశం కూడా చెప్తాను. మీ ఫోన్ కాల్ కలప ముందు మేము శ్రవణ్ అనేటటువంటి వ్యక్తితో కూడా మేము మాట్లాడాం. కావాలంటే ఆ వాయిస్ రికార్డింగ్ మీకు పంపిస్తాము, కావాలంటే ఆ వ్యక్తిని మీ దగ్గర పంపిస్తాము. ఇంకే టెస్ట్లన్నా చేయించాలంటే చేయిద్దాం. ఇంతకు మించి మేము ఎవ్వరూ కూడా ఇంకో విధంగా వినండి సార్, మహేష్ గారు వినటం కూడా అలవాటు చేసుకోండి ప్లీజ్. సో ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని, వీళ్ళిద్దరి మధ్యన ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాతే మీకు ఫోన్ కాల్ కలపటం జరిగింది. సో ఈ అమ్మాయికి మీరు గ్యారంటీ ఇస్తారా అంటే కనుక మేము ఇండైరెక్ట్ గా గ్యారంటీ ఇవ్వగలం. ఏది? ఆ అబ్బాయితో మాట్లాడటం, ఆ అబ్బాయి వ్యక్తిత్వం అనాలిసిస్ చేయటం, జరిగినటువంటి సంభాషణలు, చాటింగ్లు, ఫోన్ కాల్స్, ఈ విధంగా మేము ప్రొవైడ్ చేయగలం. కానీ మీరంతా ఇవన్నీ ప్రొవైడ్ చేయటం వెనక అతను ఇంకో పెద్ద నాటకం ఉందేమో అండి అని అంటే కనుక ఇంక ఈ విధంగా మేము ముందుకు వెళ్ళాం. అందుగురించి ఇందాక నేను అన్ని మానేస్తాను మహేష్. నేను ఉత్తమ నలినిగా మహేష్ భార్యగానే బ్రతుకుతాను. అది మీ ఇంగితానికి వదిలేస్తున్నాం అంతే. మేము మీ ఇంగితానికి వదిలేస్తున్నాం. ఆ అమ్మాయి చేసినటువంటి పని మేము ఎవరు హర్షించట్లే, కానీ మీ ఇంగితానికి వదిలేస్తున్నాం అంతే. మీరు ప్రేమించినటువంటి మీ భార్య ఎలాంటిది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళిద్దరు శారీరకంగా కలవలేదు, కలిసారా, మీరు గ్యారంటీ ఇస్తారంటే కనుక మీరు ఇంకా పరిధులు దాటేస్తున్నారు మాటల్లో. నేను రెండు మాటలు చెప్తానండి. సాక్ష్యాధారాలు, ఆధారాలు అంటే కనుక ఈ మాత్రమైన బ్యాక్గ్రౌండ్ వరకు అందమైన జీవితం ద్వారా మేము చేయించాం. ఇదే చాలా ఎక్కువ. అది మేము ముందు సమర్పించుకోవాలంటే కనుక సమర్పిస్తాం, కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను అని అంటే కనుక అది కూడా మా ఆఫీస్లో మీకు వినిపిస్తాం, చూపిస్తాం, తర్వాత కట్ చేస్తాం. మీరు తర్వాత నమ్మాలి అనుకుంటే నమ్మండి, లేదంటే లేదు. అన్నిటికంటే నమ్మకం కలిగేటటువంటి వినండి మహేష్ గారు, వినండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పెద్ద అంశం ఏంటంటే కనుక మీ మనస్సాక్షి. మీ మనస్సాక్షిలో నల్లి అనేటటువంటి వ్యక్తి ఏంటి అనేది సూపర్ క్యారెక్టర్ అనాలిసిస్ అయిన తర్వాత మీ ప్రేమాయణం అనేది మొదలైంది. ఆ ప్రేమ అనేది పెళ్లి వరకు వెళ్ళి ఆ ప్రొఫెషన్ని ప్రోత్సహించడం వెనకాతల ఇంకో 210% క్యారెక్టర్ సర్టిఫికేషన్ ఇచ్చేశారు. ఆ తర్వాత పిల్లని కన్నా తర్వాత ఇంకో 500% క్యారెక్టర్ సర్టిఫికేషన్ ఇచ్చేశారు. ఈరోజు ఆ అమ్మాయి పిచ్చితనం వల్ల చేసినటువంటి ఒక్క తప్పు వల్ల ఈరోజు 6 నెలల పాటు అమ్మాయి ఇందాక నుంచి ఆ అమ్మాయి ఏమంటుంది? కొట్టయ్యా, తన్నయ్యా, చంపయ్యా అని అంటుంది. దయచేసి మౌనాన్ని వహించద్దే అయ్యా, ఇంట్లో ఈ మౌనాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ పనిష్మెంట్ని. రేపొద్దున మా కూతురు కూడా మోగదైపోద్దేమో అని భయపడుతున్నానంటే కనుక బాగా పనిష్మెంట్ ఇచ్చేశారండి ఆ అమ్మాయికి. ఇంతకు మించుకున్నటువంటి పనిష్మెంట్ ఏమీ అక్కర్లే. ఇంకా దయచేసి ప్రశ్నలు ఆపేసి నమ్మకంగా ప్రయాణం ముందు కొనసాగించండి. చాలా బాగా చెప్తున్నారు సార్, మీరు చాలా బాగా చెప్తున్నారు. బాగా చెప్పకపోతే ఎలా అండి బాబు? ఇక్కడ కూర్చుంటే బాగా చెప్పడానికి. సార్ ఇక్కడ
ఇక్కడ నా ప్రేమ గురించి, నా పరిస్థితి గురించి, నా బాధ గురించి ఎవరు గ్యారంటీ ఇస్తారు సార్? మీరు ఆధారాలు అంటున్నారు, సాక్ష్యాలు అంటున్నారు. నా ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు సార్? నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? ఒక మాట మహేష్, నువ్వు మన పాప తప్పు చేస్తే ఒక తండ్రి స్థానం నుండి క్షమిస్తా అన్నావు కదా ఇందాక. నన్ను కూడా నీ బిడ్డ అనుకుని క్షమించు మహేష్. నీకు హాల్లో అడ్డుకుంటా, నీకు దూరంగా నేను బ్రతికలేను. నాకు ఆ శిక్ష వేయకు. చెప్పండి మహేష్ గారు, చెప్పండి. ఒక్క నిమిషం అమ్మ నల్లి, ఒక్క నిమిషం అక్కడ మాట్లాడండి. మీరు పెద్ద మనుషుల్లాగా నాకు ఒక అడ్వైజ్ ఇద్దాం అనుకుంటున్నారు. సో మీరు ఇచ్చిన అడ్వైజ్ నేను ఫాలో అవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. నాకు చాలా టైం కావాలి. సో ఎంత టైం అన్నా తీసుకోండి, కానీ మౌనవ్రతాన్ని వేడండి, కమ్యూనికేషన్ పెంచుకోండి. ఎక్కడైతే మాటలు ఉంటాయో అక్కడ సమస్యలకి పరిష్కారం ఉంటాయి. మౌనవ్రతాలకి కోపాలు అలకపాన్పుల దగ్గర సమస్యలు రోజులు నెలలు అవుతాయి, నెలలు సంవత్సరాలు అవుతాయి, ఏమీ జరగదు. మీరు కమ్యూనికేట్ చేసుకోండి, ఆ అమ్మాయి మీతో కమ్యూనికేట్ చేస్తుంది. మీరిద్దరూ డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోలేకపోతే నాతో వచ్చి కమ్యూనికేట్ చేయండి, నా సెషన్స్కి రండి, నా క్లినిక్కి రండి. ఈ నమ్మకం ఈ జస్ట్ ఒక అరగంట గంట సేపు ఒక ఫోన్ కాల్లో అవుతుందనే నమ్మకం కూడా నాకు లేదు. కేవలం ఈ ఫోన్ కాల్ యొక్క తాపత్రయం ఏంటంటే అట్లీస్ట్ ఎక్కడో ఈ సైలెన్స్కి ఒక బ్రేక్ పడాలి అనే ఉద్దేశంతోనే నేను జయ మేడం ఇది టేకప్ చేశాను. లేదంటే ఇది సంవత్సరం తర్వాత ఇదే పరిస్థితి ఉంటుంది, 2 సంవత్సరాల తర్వాత ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్ మీడియేషన్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ వచ్చినా నవ్వుపోతారు, వీళ్ళ అమ్మ నాన్న వచ్చిన నవ్వుపోతారు, మీ స్నేహితుల దగ్గరికి వెళ్తే ఇంకా పరువు పోతారు. కాబట్టి ఈ పరువు పోయేటటువంటి ఈ పరిస్థితిని కేవలం ఇటువంటి కాన్ఫిడెన్షియల్గా ఉండేటటువంటి క్లినిక్స్లో మాట్లాడుకునేటటువంటి సమస్య. కాబట్టి దయచేసి మీరిద్దరు రండి, మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రండి. థ్యాంక్ యూ సో మచ్. నల్లి నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అమ్మా నల్లి, మనం ఇప్పుడు ఏంటంటే చూడమ్మా, అట్లీస్ట్ అతను నిజంగా మొండికేయాలి, మాట్లాడకూడదు అంటే కనుక ఈ రోజు ఇంతసేపు మనతో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. కౌన్సిలింగ్కి వస్తాను అనేటువంటి మెట్టు దిగవలసినటువంటి అవసరం లేదు. అతనిది స్వచ్ఛమైనటువంటి నిజమైనటువంటి ప్రేమ, నీది కాదనట్లేదు, స్వచ్ఛమైనటువంటి నిజమైనటువంటి ప్రేమ. అతను చాలా ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం, అహంభావం ఉన్నటువంటి ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తికి దయచేసి ఇలాంటి ఆడపిల్లలు ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మీడియాలో జరిగేటటువంటి ఒక అంశం, ఒక సినిమాలో జరిగేటటువంటి అంశం నిజ జీవితంలోకి తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేయకండి. ఇప్పుడు మీరు ఒక మీడియా ద్వారా 1000 కుటుంబాలకి మీరు హెల్ప్ చేయొచ్చు, కానీ ఒక వ్యక్తిని మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చి అందులో చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక అతన్ని ఎక్కడ ఆపాలో అక్కడే గీత గీసి ఆపండి. అతను సానుకూలంగా స్పందిస్తూ ఫ్రెండ్షిప్ అనేటటువంటిది కొనసాగిస్తూ అతన్ని ఏదో చేయడానికి పోతే కనుక ఇలాంటి పరిస్థితులు చేతులు కాలుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక ప్రొఫెషన్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. ఎప్పుడైతే ప్రొఫెషనల్గా ఉండేటటువంటి వ్యక్తి పర్సనల్ లైఫ్లోకి దూరేటటువంటి ప్రయత్నం చేస్తాడో, ఎప్పుడైతే మీ అంతరాత్మ ఇన్నర్ కాన్షియస్ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి అరే వీడు పరిధులు దాటుతున్నాడు, ఇది చీలి గాలివానగా అవ్వచ్చు అనేటటువంటి అంశం మీకు ఇస్తుందో అప్పుడే బ్రేక్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇది ఇక్కడతో మా భర్తకు తెలియకుండా దీన్ని కప్పేద్దాం, తుంచేద్దాం, తీసేద్దాం, కౌన్సిలింగ్ చేసేసి పక్కకు తోసేద్దాం అని ఒంటి చేత్తో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ముమ్మాటికి ఇలాంటి అంశాల్లో ఫెయిల్ అవుతారు. కాబట్టి తక్షణమే మీ ఆయన తిట్టినా, బెదిరించినా, కోప్పడినా కూడా ఇనీషియల్ స్టెప్లోనే మీ హస్బెండ్ యొక్క హెల్ప్ తీసుకుని చేసుంటే కనుక ఈరోజు మా మీడియేషన్ కూడా అవసరం లేదు. సో ఇక్కడ చాలా పెద్ద గుణపాఠం అమ్మ. మీలాంటి ఆడపిల్లలకి, ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసేటటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్లోకి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కాలంలో. ఎక్కడైతే కనుక ఈ చాటింగ్లు, మెసేజ్లు, ఈ ఫోన్ కాల్స్ ఎక్కువైపోయినాయో, ఏది ప్రొఫెషనల్ లైఫ్ ఏది పర్సనల్ లైఫ్ అనేది కన్ఫ్యూజన్గా వచ్చేసి ఇలాంటి కేసులు కల్లోలుగా చాలా వస్తున్నాయి మేడం, మన దగ్గరికి చాలా వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉందమ్మా. ఆఖరి మాటకి ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మా ఫోన్ పెట్టేసే ముందు? నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేది ఏదైనా కూడా మీద చెయ్యం సార్. సూపర్, థ్యాంక్ యూ అమ్మా. నా అతి తెలివితనం సార్ ఇది. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని అన్న గర్వంతోని
నా సరే. జీవితాన్ని నేనే ఇప్పుడు దట్స్ పాడు ఓకే, దట్స్ చేసుకునే ఓకే, స్థితికి దట్స్ ఓకే. తీసుకొచ్చాను. చాలా డెలికేట్ బ్యాలెన్స్ అమ్మా, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. అదే మాట నువ్వు నా మాటని నువ్వు చెప్పావు, చెప్పమ్మా. అందుకని ఇక మీద నేను చాలా జాగ్రత్తగా నా ఓకేనమ్మా. భర్తను నా బిడ్డను కాపాడుకుంటూ బతుకుతాను సార్. సూపర్. కనీసం నా భర్త ఆలోచిస్తాను నా జీవితం గురించి తనతో కలవడానికి అని ఒక మాటని నీ ద్వారా నేను విన్నాను సార్. అందుకు నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా, Thank you. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ప్రస్తుతం అయితే కనుక Okay. పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేయమ్మా. ఇద్దరు రండి, అతను కూడా రావడానికి ఒప్పుకున్నారు కాబట్టి మంచి ఫలితాన్ని నేను ఇవ్వగలననే నమ్మకం నాకు ఉంది. ఇలాంటి అంశాల్లో మీరు ప్రస్తుతానికి ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టి తర్వాత కెరియర్ మీద రీఫోకస్ చేద్దిగానమ్మా. అలాగే చేస్తాను ఓకే సార్. మహేష్ గారు, సార్. రండి క్లినిక్ రండి, నా నెంబర్ పంపిస్తాను. ఓకే, సరే. థ్యాంక్ యూ. నమస్తే అండి, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా నళిని, నమస్తే. చాలా కష్టం మేడం ఈ కేసు సినారియోస్ లో. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ స్థాయిలో ఒక ఇష్యూని కాంప్లికేట్ చేసిన తర్వాత ఆ చిక్కుముడి సమస్యని విప్పి ఆ అబ్బాయిని అర్థం చేసుకునేటట్టు ఎవరు, ఏ మగాడు ఆ స్థానంలో ఉన్న ఏ మగాడు కూడా సానుకూలంగా స్పందించడం చాలా వెంటనే కష్టం. స్పందించేయాలని కోరుకోకూడదు కూడా కదండి. దట్స్ చాలా ఎక్కువ ఆశపడటం అది. ఎందుకంటే అతని కళ్ళతో ఏదైతే చూశాడో, ఏదైతే విన్నాడో అది ఇప్పటికీ కూడా అతని స్మరణలో ఉంది. అతను అవును, డిప్రెషన్ లో అవును, ఉన్నాడు. రైట్ అండి. చూద్దాం. ఒకసారి విల్ హోప్ ఫర్ ద మీరు- బెస్ట్ మేడం. Yes, yes. తప్పకుండా. నమస్తే. నమస్తే మేడం.